హలో అండి. రెగ్యులర్‌గా క్యాబేజీ అంటే అందరికీ తెలుసు. కానీ ఈ పర్పుల్ కలర్ క్యాబేజీ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. అంటే తెలుసు, కానీ ఫస్ట్ టైం దీన్నైతే వండుతున్నాను. మనం మామూలుగా వైట్ క్యాబేజ్‌తో కంపేర్ చేస్తే మాత్రం ఇందులో వైటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయట. ఇంకా ఇందులో విటమిన్ సి కూడా చాలా అధిక మోతాదులో ఉంటుంది. ఇది మన బోన్ హెల్త్‌కి కూడా చాలా మంచిదట. కట్ చేస్తే చూడండి లోపల ఎంత బాగా కనిపిస్తుందో. అసలు చూడ్డానికే అట్రాక్టివ్ కలర్‌గా ఉంది కదా! ఇంకా ఇది మన బ్లడ్ ప్రెషర్ని కూడా కంట్రోల్ చేస్తుంది. స్కిన్కి కూడా చాలా మంచిదట. ఇది బాడీలోని ఇమ్యూనిటీ సిస్టమ్ని డెవలప్ చేస్తుంది. వెయిట్ లాస్కి కూడా దీన్ని చాలామంది వాడతారట అండి. నేనైతే ఫస్ట్ టైం వాడుతున్నాను. నాకు టేస్ట్ ఎలా వచ్చిందంటే ఫస్ట్ అయితే వంట చేసి అయితే చూస్తున్నాను. ముఖ్యంగా దీన్ని అయితే శుభ్రంగా కడిగేసి కట్ చేసి కాస్త ఉప్పు వేసి కడుగుతున్నానండి. కట్ చేశాక చూస్తే చేతికి కూడా చూడండి కాస్త వైలెట్ కలర్ లాగా మనకి ఇలా కలర్ అంటినట్టుగానే అనిపిస్తుంది. కట్ చేసిన వరకైతే అలా ఉంది. కానీ ఇక మామూలుగా ఫ్రై అయినా చేసుకోవచ్చు, పప్పు కూడా చేసుకోవచ్చు అని తెలిస్తే నేనైతే పప్పుతో వండుతున్నాను. పెసరపప్పునైతే కడిగేసి ఈ క్యాబేజ్తో కలిపి వండేస్తున్నాను. క్యాబేజీని ముందుగా ఆయిల్లో వేసి అన్ని మసాలాలు అంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, పసుపు అంతా వేసాక క్యాబేజీని వేసాక 5 మినిట్స్కి నూనెలో మగ్గనిచ్చాను. చూడండి కలర్ ఎలా అయిందో. పీసెస్ కాస్త ట్రాన్స్పరెంట్గా మారిపోయాయి. కలర్ కూడా కొంచెం రిలీజ్ అయింది. చుట్టుపక్కల వాటర్ కూడా మనకు పర్పుల్ కలర్ లానే వచ్చేసింది. ఇప్పుడు ఒక 20 నిమిషాల ముందు కడిగి పెట్టుకున్న పెసరపప్పును అందులో వేసి ఈ క్యాబేజీ ఒక్క 10% ఫ్రై అయిన తర్వాత వేసి ఉడికించాను. అది నూనెలో కాస్త మగ్గినాక కొన్ని నీళ్లు వేసేసి రుచికి సరిపడినంత ఉప్పు, కారం వేసాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక్క విజిల్ పెట్టానండి. మంచిగా ఉడిపోయింది. మీరు స్పైసీనెస్కి తగ్గట్టు ఉప్పు, కారాలు వేసుకోండి. కొత్తిమీర, ధనియాల పొడి వేసి దించాను. టేస్ట్ కూడా చాలా బాగుంది. అప్పుడప్పుడు ఈ క్యాబేజీని కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. లైక్ చేయండి, షేర్ చేయండి.